పాపం ఎలాంటిదో తెలుసండి? ఉన్నదానిని లేనట్టుగా, లేని దాని ఉన్నట్టుగా ఊహల ప్రపంచంలోనికి, వాస్తవ జీవితంలో నుంచి అవాస్తవంలోనికి నిన్ను తీసుకెళ్లేది పాపం. నీ జీవితాన్ని నీవే అనుభవించకుండా నిన్ను పిచ్చి పిచ్చిగా, పిచ్చోడిగా చేసేది పాపం. నీకు చూస్తేనేమో నెక్స్ట్ పూటకి భోజనమే ఉండదు, నిన్ను కోటీశ్వరులాగా ఊహించుకునేటట్టు చేస్తుంటది. ఆల్రెడీ భర్తుంటాడు, ఆల్రెడీ నీకు భార్య ఉంటది. ఉన్న భార్యను కాదనుకో నిన్ను మోసగాడిగా మార్చేస్తుంది, కుట్రపూరితమైన వాడిగా మార్చేస్తుంది, నిన్ను వికృతంగా మార్చేస్తుంది. మనిషి కాస్త క్రూరుడైపోతాడు, మనిషి కాస్త స్వార్థపరుడవుతాడు, మనిషి కాస్త ద్వేషుడవుతాడు, మనిషి కాస్త నరహంతకుడవుతాడు, మనిషి కాస్త అన్ని అవుతాడు. మనిషి మనిషిలా ఉండడు. మనిషి మనిషిలాగా ఉండకుండా చేసేదే పాపం. ఊహల లోకంలోనికి తీసుకెళ్లేది పాపం. అందుకే దేవుడు చెప్పాడు, మనుషుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదైపోయింది. మంచి లేదా ప్రభా? ఎక్కడ మంచి నాయన? మనిషిలో మంచి ఆలోచనలకు తావే లేకుండా పోతుంది.